చాలా మందికి డౌట్స్ ఉంటాయి. టిఫా స్కాన్ అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు చేయించుకోవాలి, ఎన్ని వారాలకు చేయించాలి, అలాగే 5th మంత్లో టీటీ ఇంజెక్షన్ అనేది కంపల్సరీ. ఈ ఇంజెక్షన్ వేయించుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, వీటన్నింటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్. నా పేరు సౌజన్య. సో వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు 5th మంత్లో టిఫా స్కాన్ ఎందుకు చేయించుకోవాలి? సో మనకైతే 5th మంత్లో బేబీ పార్ట్స్ అనేది క్లియర్గా ఫామ్ అయిపోతాయి. చేతులు కానీ, కాళ్ళు కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ. 5th మంత్లో పిన్ టు పిన్ అనేది బేబీ పార్ట్స్ క్లీన్గా చెక్ చేస్తారు. అందుకని మనం టిఫా స్కాన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా మనకి ఈ స్కాన్లో తెలిసిపోతుంది. ఇంకో విషయము, టిఫా స్కాన్ ఎన్ని వారాలకి చేస్తారని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే 5th మంత్ ఎండింగ్లో లేకపోతే 6th మంత్ స్టార్టింగ్లో అయితే చేస్తారు. అంటే 18 నుంచి 23 వారాల వరకు మనము ఈ టిఫా స్కాన్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కొంతమంది శ్రీమంతం పెట్టుకుంటారు కదా 5th మంత్లో. సో 5th మంత్ ఎండింగ్లో కూడా రిక్వెస్ట్ చేసి చేసుకుంటారు. యాక్చువల్గా అయితే 6th మంత్ పెట్టగానే టిఫా స్కాన్ చేయించుకోవాలి ఎవరైనా సరే. నాకైతే టిఫా స్కాన్ 2 రోజులు ఎందుకు టైం పట్టిందంటే, ఫస్ట్ నార్మల్గానే మేడం దగ్గరికి చెకప్కి వెళ్ళాను. ఇంకా 5th మంత్లో టిఫా స్కాన్ చేయించుకోవాలన్నారు. సరే ఆ రోజే మేము వెళ్ళేసి ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్నాము. టిఫా స్కాన్కి ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలండి, ఎందుకంటే ఒక రోజుకి 3-4 కేసెస్ టిఫా స్కాన్ తీసుకుంటారు. దగ్గరికి 5th మంత్లో చెకప్కి అయితే వెళ్ళాను. అన్ని టెస్టులు చేయించారు. ఇంకా బ్లడ్ టెస్ట్ అని, షుగరు అన్నీ చేయించుకున్న తర్వాత టిఫా స్కాన్ కూడా రాయించారు అనమాట. ఇక్కడ తిరుపతిలో వచ్చి శ్రీనివాస అల్ట్రాసౌండ్కి రాసిచ్చారు. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలని మేడమే చెప్పారు. సరే ఇంకా వెళ్ళాము, అక్కడికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. నాకు 6th మంత్ స్టార్టింగ్లో థర్డ్న అయితే టిఫా స్కాన్కి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ 9 o'clockకి రమ్మన్నారు. సరే 9కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు టిఫా స్కాన్కి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో స్కాన్ తీసుకోవాలంటే కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే ఎత్తుకొని వెళ్ళండి. సో నేనైతే ఒక్కొక్కసారి మర్చిపోతాను, ఇబ్బంది పడతాను. అక్కడ 1 o'clockకి వెళ్ళాను కదా, అక్కడైతే చాలా మంది ఉన్నారు. సరే ఇంకా వెయిట్ చేశాను. నా టైం వచ్చేసరికి 1 o'clock అయింది. అయితే ఇంకా నాది వచ్చింది, ఇంకా రమ్మన్నారు. కనీసము 2 hours పట్టింది స్కాన్ చేయడానికి. బేబీ బ్రెయిన్, హార్ట్, అలాగే లెగ్స్, తర్వాత హ్యాండ్స్ పిన్ టు పెన్ క్లియర్గా అయితే చెక్ చేశారు. తర్వాత చెక్ చేసిన తర్వాత సరే ఇంక వెళ్ళొచ్చు, బేబీ బాగానే ఉందన్నారు. ఇంకా సరే ఇంకా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సరే ఇంకేందబ్బా ఇంతవరకు రిపోర్ట్స్ రాలేదే అని అనుకున్న టైంలో సరే ఇంక వెళ్ళి అడిగిన రిసెప్షన్ దగ్గర, ఇంకా ఏంటండి రిపోర్ట్స్ రాలేదంటే, మేడం మీరు మళ్ళీ రేపు రావాలి, మళ్ళీ స్కాన్ చేయించుకోవాలి, సో రిపోర్ట్స్ సరిగ్గా రాలేదు అనేసి అన్నారు. అదేంటి లోపలైతే బేబీని మొత్తం బాగుంది అని చెప్పారు, మళ్ళీ ఏంటి సరిగ్గా రాలేదు అంటారు, ఏదైనా ప్రాబ్లమా అని ఫుల్ టెన్షన్ అయిపోయినా నేనైతే. తర్వాత సరేలే రేపు రమ్మన్నారు కదా అనేసి మళ్ళీ రేపు వెళ్ళాను. ఏమంటే అక్కడ రీజను, ఇప్పుడు స్కాన్ తీసేవాళ్ళు ఒకరు, అలాగే ఆ స్కాన్ రిపోర్ట్స్ని చెక్ చేసేవాళ్ళు ఇంకొకరు అనమాట. ఆ సార్ రాలేదంట ఆ రోజు, అందుకని మళ్ళీ తీశారు. మళ్ళీ అన్ని పార్ట్స్ చెక్ చేశారు. మళ్ళీ వేరే సారు ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి సైన్ చేసి ఇచ్చారనమాట. అలా టిఫా స్కాన్కి 2 రోజులు అయితే టైం పట్టింది నాకు. ఇంకో విషయము, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నేనైతే కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి స్కాన్లు ఇన్ని తీయించుకోలేదు అంటారు. కానీ అప్పట్లో అలాంటి ఫెసిలిటీస్ లేవు, మనకి ఇప్పుడు ఉన్నాయి. సో కంపల్సరీ 5th మంత్లో స్కానింగ్ తీయించుకోవాలి. ఏదైనా డిఫెక్ట్స్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పేస్తారు కాబట్టి. సో మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకూడదు, వెళ్ళి స్కాన్ అయితే తీయించుకోండి ఎవరైనా సరే. ప్రెగ్నెన్సీ టైంలో 5th మంత్లో టీటీ ఇంజెక్షన్ అనేది కంపల్సరీ ఏ ప్రెగ్నెంట్ లేడీ అయినా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ జంతువులు ఉంటాయి కదా, పిల్లులు, కుక్కలు, ఆవులు, తర్వాత మట్టిలో అయినా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎలాగైనా మన లోపలికి వెళ్ళినప్పుడు ధనుర్వాదం అనేది వ్యాధి వస్తుంది. బిడ్డకి రాకుండా ఉండడానికి టీటీ ఇంజెక్షన్ అయితే కంపల్సరీ వేస్తారు. ఈ టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు వేయించుకోవాలంటే 5th మంత్లో వేయించుకోవాలి. తర్వాత 30 రోజులు గ్యాప్ ఇచ్చి 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఈ టీటీ ఇంజెక్షన్ నార్మల్గా హాస్పిటల్లో అయినా మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తామో ఆ డాక్టర్ అయినా వేస్తారు, లేకపోతే అంగన్వాడీలో వేయించుకోవచ్చు. స్కానింగ్ రిపోర్ట్స్ గురించి ఐడియా ఉండాలి. అసలు మనం ఇప్పుడు వెళ్తాము, స్కాన్ తీయించుకుంటాము, అసలు చాలామందికి ఆ రిపోర్ట్స్ చదవడం కూడా రాదు. అసలు మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి. సో అదేంటో ఇప్పుడైతే చూద్దాము. ఇదైతే నా స్కాన్ రిపోర్టు.
సో టిఫా స్కాన్ రిపోర్ట్ ఇది. ఇక్కడ మనకి బేబీ పార్ట్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు చూడండి. బ్రెయిన్, తర్వాత హార్ట్, లెగ్స్, తర్వాత హ్యాండ్స్ అన్నమాట. సో బ్యాక్ బోన్ కూడా ఇవన్నీ మనకి క్లియర్గా పిన్ టు పిన్ టిఫా స్కాన్లో చెక్ చేయిస్తారు. సో మనం మెయిన్ తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే టిఫా స్కాన్లో అసలు మనకి ఉమ్మ నీరు తగినంత ఉందా లేదా అని తెలుసుకోవాలి. సో మనకి ఇక్కడ ఉమ్మ నీరు మనకి కరెక్ట్గా ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే దీంట్లో అయితే లిక్కర్ అని ఇచ్చుంటారు. సో అడిక్వేట్ అని ఇచ్చింటే మనకి తగినంత అనేసి ఉమ్మ నీరు ఉన్నట్టు. లేకపోతే ఏదైనా కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా. సో డాక్టర్స్కి కలిస్తే మనకి ఉమ్మ నీరు తక్కువగా ఉంటే సో ఒక షీట్ అంటే ఓఆర్ఎస్ పౌడర్ లాగా ఇస్తారనమాట. అట్లా అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఫీటల్ గురించి ఉంటుంది. అంటే బేబీ వెన్నెముక అదైతే నార్మల్గానే ఉందని ఇక్కడ రాసుంటారు. తర్వాత స్పైన్ అది కూడా నార్మల్గా ఉందా లేదా అని ఇక్కడ రాసుంటారు. ఫేస్ మనకి అంటే మౌత్ కానీ నోస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేస్తారు. తర్వాత హార్ట్ అనేది చాలాసేపు అయితే చెక్ చేస్తారు. నర్వ్స్ వెళ్తున్నాయా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా. నాకైతే క్లియర్గా హార్ట్ అయితే కనిపించింది. అంత క్లియర్గా అయితే వాళ్ళు చెక్ చేస్తారనమాట. అందుకే టిఫా స్కాన్కి 2 hours టైం అయితే పడుతుంది. తర్వాత హార్ట్ అయిపోయిన తర్వాత అబ్డోమెన్ కూడా నార్మల్గా ఉందా లేదా అనేసి. ఇంకోటి కిడ్నీ, లివర్. సో ఈ ఫంక్షన్స్ కూడా నార్మల్గా ఉన్నాయా లేదా, ఎన్ని ఉన్నాయి అని కూడా వీళ్ళు చెక్ చేస్తారు. సో అది కూడా ఇంపార్టెంటే. కొంతమంది పోస్టీరియర్ ఉంటే అబ్బాయి అని అమ్మాయి అని అలా గెస్ చేస్తారు. అది బేబీ పొజిషన్ మాత్రమే. సో అబ్బాయి అమ్మాయి కాదు. ఇంకోటి మెయిన్ పాయింట్ హార్ట్ రేట్, బేబీ హార్ట్ రేట్ అనమాట. బేబీ హార్ట్ రేట్ అనేది ఫస్ట్ తక్కువగా ఉంటుంది, తర్వాత పెరుగుతూ పోతుంది. ఫస్ట్ 122 ఉన్నింది, తర్వాత 170 ఉన్నింది. ఇప్పుడు ఎంత ఉందంటే అయితే బేబీ హార్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 120 ఉంటుంది, ఒక్కొక్కసారి 147 ఉంటుంది, ఒక్కొక్కసారి 170 కూడా ఉంటుంది. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. బేబీ గ్రోత్ బట్టి హార్ట్ రేట్ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి బాయ్ గల్లా అని కూడా మనం చెప్పలేము. సో డిసైడ్ అవ్వకండి ఎప్పుడు కానీ హార్ట్ రేట్ని బట్టి. సో ఇది నా టిఫా స్కాన్ గురించి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.